గుట్ట మీదకి వెళ్ళేవారు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ ఏమైనా తినే ఉంటే క్యారీ చేయండి. ఈ గుట్టను 1687లో మొఘలులు వారి ఆధీనంలోకి తీసుకున్నారట. ఇది వంటశాల. అప్పట్లో వంటశాల ఉండే 2 రూములు ఉన్నాయి వంటశాలకు. ఇదేమో ఓపెన్ ప్లేస్. ఎదురు అంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఆహారధాన్యాలు ఇంకా వేరే వేరే వస్తువులు దాచిపెట్టుకోవడానికి గడీలు అనమాట. ఇది ఫిరంగులు వెలుద్దాన్ని. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చేసి రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి. ఇక్కడి మలావత్ పూర్ణ ఇంకా వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోరు. ఇది ఒక మండపము, కింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అయితే ఈ కొండకు ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణంగా చూస్తేనేమో పడుకున్న ఏనుగాకారంలో ఉంటుందంట. అవి చూస్తారు కదా. మన పరమానంగా చూస్తే తాంబేలు ఆకారంలో ఉంటుందట. ఎగ్జాక్ట్లీగా అట్టనే ఉంది. భువనగిరిలో ఉండే ప్రజలు అప్పుడు వర్షపు నీరు మీద ఆధారపడ్డారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కరకట్టలు కట్టి వాటిని నీళ్ళని స్టోరేజ్ చేసుకునేవారు. ఇవి మొత్తం గుట్ట పైనుంచి కింది వరకు మొత్తం 8 ఉంటాయి. ఇంకా కొద్ది దూరం ఉంది పైకి పోవడానికి, కానీ చాలా దూరం వచ్చినాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా భువనగిరి టౌన్ మొత్తం. అదంతా ఇటు మా ఆయనకు వచ్చిన వాళ్ళందరూ ముందర వెళ్ళిపోతారు. అయ్యో లేట్ అయింది. ఫైనల్గా వచ్చేసాం పైకి. కనిపిస్తుంది కోట, భువనగిరి కిల్లా. ఏం పేరు నీ పేరు? ఎందుకు ఇంత దూరం వచ్చినా పైకి? అంటే ఈ గుడి తెలుసుకోవాలనే. ఎన్నో క్లాస్ నువ్వు? ఎవరు మీ మామ? ఇక్కడ కనిపిస్తున్న హోల్లో ఇది మొన్న పెట్టి ఫిరంగిలను పీల్చేవారంట. ఇట్లా ఆడబడుతుంది ఇది. ఆయన కోట లోపలికి వెళ్తున్నా. ఇది ఎంట్రన్స్. వావ్, అసలు ఇద్దమున్నాయి కానీ పైకి మెట్లున్నాయా?
కిందనే ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మేము పైకి వెళ్తున్నాం, కోట పైకి. ఇంత ఎత్తున్నాయి. కోట పైకి వచ్చినాం, ఇంకా ఉంది పైకి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇంత కోట చూస్తారుగా ఇదంతా. అప్పట్లో ఎట్లుందా కానీ ఇప్పుడే ఇట్లుందంటే అప్పుడు సూపర్ ఉండాలి. ఇంకా అయితే దీనిని 1708లో సర్వాయి పాపారాయుడు ఒరగలను గెలుచుకున్న తర్వాత భువనగిరిని కూడా వశపరచుకోండు. కోట యొక్క చరిత్ర చూసుకుంటే, చాళుక్య వంశానికి చెందిన రాజు రాయగిరి దగ్గర మల్లన్న గుట్టపై కోట కడుతుండగా భువనయ్య అనే వ్యక్తి చూసి, మీకు మంచి గుట్టను చూపిస్తానని భువనగిరి గుట్టను చూపించాడంట. అయితే రాజు ఆ గుట్టని మెంచుకొని అతనికి బహుమతులు ఇవ్వబోతుండగా భువనయ్య దానిని తిరస్కరించి అతని భార్య గిరమ్మ మరియు అతని పేరు మీద భువనయ్య అని కలిసి వచ్చేటట్టు ఆ గుట్టకు పేరు పెట్టవలసిందిగా కోరగా రాజు దానికి భువనగిరి అని పేరు పెట్టారు. ఫైనల్గా ఇది భువనగిరి కోట గురించి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి, సపోర్ట్ చేయండి.